హే గైస్ ఎలా ఉన్నారు? ఇన్ కేస్ మీరు పార్ట్ 1 మిస్ అయితే ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేదంటే మీకు ఫ్లో ఏం అర్థం కాదు, వీడియో ఏమీ అర్థం కాదు. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ చూడటానికి ట్రై చేయండి. నేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న చిక్కుముడులన్నీ ఈ పార్ట్లో వెడతాయి. సూపర్ ఇంట్రెస్టింగ్గా ఒక థ్రిల్లర్ మూవీ రేంజ్లో ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ మీకు స్టోరీలో నేమ్స్ అండ్ వాళ్ళ కనెక్షన్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటే లాస్ట్లో వాళ్ళ ఫ్యామిలీ ట్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. అండ్ గైస్, మీలో ఎవరికైనా యూట్యూబర్ అవ్వాలని నుండి ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నా, ఆల్రెడీ ఛానల్ ఉండి ఎలా గ్రో చేయాలో తెలియకపోతే మీకోసం నేను 10 years ఎక్స్పీరియన్స్ని జస్ట్ 1 monthలో యూట్యూబర్ గేమ్ చేంజర్ కోర్సులో నేర్పిస్తాను. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయ్యానమాట. ప్రజెంట్ 75% ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. వెంటనే ఎన్రోల్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ లైవ్ డేట్ వచ్చేసి August 10th అనమాట. ప్రజెంట్ అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది. దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఎన్రోల్ అవ్వండి. అమ్మ కాల్ కట్ అయింది. రవి కార్ ఆపాడు. లక్ష్మి పింక్ కలర్ శారీలో నడుచుకుంటూ రావటం కార్ ఫ్రంట్ మిర్రర్లో నుంచి కనిపిస్తుంది. లక్ష్మి కార్ విండో దగ్గరికి వచ్చి తల వంచి చూస్తుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న తన కళ్ళు కామైపోయాయి. మీరు వెళ్ళండి, కాసేపట్లో మా అన్నయ్య వస్తాడు, తనతో వెళ్తాను అనింది. కీర్తి, రవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. టైం రాత్రి 1 గంట అయింది. కారు మంగళగిరి టౌన్లో నుంచి గుంటూరులోకి ఎంటర్ అయింది. రవి కార్ ఆపి, ప్రేమలో నుంచి వచ్చిన కోపంతో, నీకు ముందే చెప్పాను నాతో రావటం డేంజర్ అని, విన్నావా? ఇద్దరిలో ఒకరు బ్రతికినా ఇంకొకరి మెమరీస్ వాళ్ళతో బ్రతికుంటాయి. ఇందాక ఏమైనా తేడా జరుగుంటే మనం బూడిది కూడా మిగిలేది కాదు. ఏదో లక్కీగా బయటపడ్డాం. నిన్ను గుంటూరులో మా చుట్టాల ఇంట్లో వదిలిపెడతాను, పొద్దున్నే ఊరి వెళ్ళిపో అన్నాడు. దానికి కీర్తి, లక్కీగా కాదు, నేను ఉండటం వల్లే బయటపడ్డాం. నీ ప్రాణాలకి మన ప్రేమకి నేను చాలా ముఖ్యం, ఇంకా వెళ్దాం పదారింది. రవి మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. తనకి విషయం అర్థమైంది. నరసయ్య, లక్ష్మి భార్యాభర్తలు. నరసయ్య పోయే వరకు ఆయన బాగోగులు చూసుకున్న కీర్తిని, తను ప్రేమించే అబ్బాయిని లక్ష్మి ఏం చేయదు. తెల్లవారుజామున 5 గంటలకి కారు నెల్లూరులో రవి ఇంటి ముందు ఆగింది. ఇంటి బయట గేట్ క్లోజ్ చేసి ఉంది, కానీ లోపల డోర్ తెరిచే ఉంది. గేట్ ఓపెన్ చేసి ఇద్దరు డోర్ వైపు నడుస్తున్నారు. కీర్తి రవికి లెఫ్ట్ సైడ్న ఉంది. రవి అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు, కానీ ఇంట్లో నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. డోర్ దగ్గర నిలబడి గడప లోపలికి అడుగు పెడుతూ నాన్న నాన్న అని పిలుస్తున్నాడు. ఇంటి లోపలికి వచ్చి 4 అడుగులు వేయగానే రవి రైట్ సైడ్ నుంచి, వచ్చావారా నా కొడక అని కత్తితో తన రిబ్స్ కింద పొడిచాడు రవి వాళ్ళ నాన్న సురేష్. నా మామని, నా పార్ట్నర్స్ అందరినీ చంపేస్తావా? నా గోల్డ్ బిజినెస్ క్లోజ్ అయ్యేలా చేస్తావా? నీ చెల్లిని నేనే చంపేశా. నీ అమ్మకి నిజం తెలిసాక దాన్ని పిచ్చిదాన్ని చేస్తే చాలనుకున్నా, కానీ దానికి మళ్ళీ గతం గుర్తొచ్చి నీకు నిజం చెప్పడానికి రెడీ అయింది. నిజం తెలిస్తే నువ్వు ఖచ్చితంగా నన్ను చంపేస్తావు. దారిలో నీ ఒంట్లోకి లక్ష్మి వస్తుందనుకున్నా, పర్లేదురా, ధైర్యంగా నువ్వు ఒక్కడివే వచ్చావన్నాడు. ఇంతలో ఇంట్లోకి ఇంకో 3 వచ్చి కీర్తిని బలవంతంగా చేరికి కట్టేశారు. రే, ఈ పిల్ల వీడు చచ్చిన తర్వాతే చావాలి. ఈ పిల్ల పక్కన ఉన్నంత వరకు లక్ష్మి ఆత్మ వీళ్ళ దగ్గరికి రాదు, చూసుకోండి అని బయటకు వెళ్తూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న రవిని చూసి, మీ అమ్మని నిన్న చంపబోతుంటే తప్పించుకుందరా, ఎక్కడికి పోతుందిలే, సిటీ అంతా మన మనుషులే, కుదిరితే మనిషి లేకపోతే బాడీ, ఎలా పంపినా పర్లేదన్నాను. అందరినీ మైపాడు ఇసుకలో కప్పేసి మీ శవాల మీద గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. టైం ఉదయం 7 గంటలు. ఫ్లోర్ మొత్తం రక్తం. కీర్తికి మత్తుమంది ఇవ్వటంతో స్పృహ తప్పిపోయింది. రవి కళ్ళు మూసుకుపోతున్నాయి. సురేష్ కాపలాగా పెట్టిన 3 బయటికి వెళ్లారు. చనిపోవటానికి గంట ముందు ప్రాణంలో నుంచి వచ్చే ఓపికతో రవి పైకి లేస్తూ ఫ్లోర్ మీద ఉన్న రక్తంలో కాళ్ళు జారుతున్నా పడుతూ లేస్తూ వెళ్ళి కీర్తిని లేపుతున్నాడు. తాను లేవట్లేదు. అప్పుడే బయట ఆ 3 వస్తున్నట్లు వాయిస్ వినిపించాయి. ఇంకా లాభం లేదని కీర్తి కట్లు విప్పేసి తనని ఎత్తుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. ఆ 3కి కారుకి తనకి ఎగ్జాక్ట్ దూరం ఉంది. రవికి తీవ్రంగా రక్తం పోతుంది. పైగా చేతిలో కీర్తి. తను రోడ్డు మీద కారు దగ్గరికి సగం దూరం పరిగెత్తే లోపు ఆ 3 కారు దగ్గర నిలబడ్డారు. ఈ లోపు రోడ్డు పక్కకి ఒక కారు వచ్చి రవి, కీర్తిని తీసుకు వెళ్ళిపోయింది. ఆ కారులో స్వామీజీ అండ్ రవి వాళ్ళ అమ్మ
ఉన్నారు. సిటీ అంతా సురేష్ మనుషులే ఉన్నారు. ఇప్పుడు రవిని హాస్పిటల్కి తీసుకెళ్లడం అంటే అంతకంటే రిస్కీ పని ఇంకోటి ఉండదు. అందుకే రహస్యంగా బేసిక్ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు ఉండే లొకేషన్ ఎవరికీ తెలియకుండా నెల్లూరు సిటీకి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెంచల కోనకి వెళ్లారు. పెంచల కోన అంటే దట్టమైన ఫారెస్ట్ ఏరియా. అక్కడ స్వామీజీకి ఇంకో కుటీరం ఉంది. ఆ ఏరియాకి అంత త్వరగా బయట వాళ్ళు ఎవరు రారు. కుటీరం చుట్టుపక్కల ఉండే ట్రైబల్స్ కి నాటు వైద్యం తెలుసు. రవిని కూడా అక్కడే ట్రీట్ చేయించుకుని వాళ్ళు కూడా సేఫ్ గా ఉండొచ్చు అని వెళ్ళారు. 2 రోజుల తర్వాత రవికి స్పృహ వచ్చింది. లేవగానే కళ్ళ ముందు కీర్తి అమ్మ కనిపించారు. వాళ్ళమ్మ ఏడుస్తూ రవిని హగ్ చేసుకుంది. రవి అమ్మని ఓదార్చాడు. తన మైండ్లో ఎన్నో ప్రశ్నలకి ఈ రోజు సమాధానం దొరకబోతుంది అనుకున్నాడు. రవి వాళ్ళ అమ్మ రవికి కీర్తికి ఆ ఊరు కథ చెప్పటం మొదలుపెట్టింది. ఇప్పటి నుంచి సరిగ్గా 50 సంవత్సరాల క్రితం అంటే 1949లో మంగళగిరి పక్కన నవనిధి పట్టణం అనే ఊరు ఉండేది. ఊరికి 3 పక్కల చెరువు, ఒక పక్క అడవి ఉండేది. ఊర్లోకి ఎవరు రావాలన్నా ఈ అడవి నుంచే రావాలి. అందుకే ఊర్లోకి బయట జనాలు ఎక్కువ రారు. బయట జనాల్లో అక్కడ ఒక ఊరుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ ఊరి పెద్ద మా తాతగారు బుచ్చయ్య నాయుడు, వాళ్ళ కూతురులే మా అమ్మ సీత, పెద్దమ్మ లక్ష్మి. వీళ్ళిద్దరూ కవల పిల్లలు, చూడటానికి ఒకేలా ఉంటారు. పెద్దమ్మ లక్ష్మి ఇంట్లో పనిచేసే పాలేరు నరసయ్య ప్రేమించుకున్నారు. తాతగారికి అలాంటి పట్టింపులు ఏమీ లేకపోవడంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. ఊరి పేరుకు తగ్గట్టే ఊరి పక్కన అడవిలో గుప్త నిధులు ఉంటాయని ఎన్నో వందల సంవత్సరాలుగా పుకార్లు వినిపిస్తూ ఉండేవి. ఆంధ్రప్రదేశ్ గజపతి రాజుల పాలన కింద ఉన్న సమయంలో విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు గజపతి రాజుల మీద దండయాత్ర చేశారు. అప్పుడు గజపతి రాజు తన కోశాగారంలో ఉన్న బంగారం, రత్నాలు, వజ్రాలు అన్నిటినీ కొన్ని వేల ఏనుగుల మీద సైన్యంతో దక్షిణ భారతదేశంలోని కొన్ని బ్లైండ్ స్పాట్స్ కి పంపించాడు. అలా పంపించిన బంగారం కొంత ఈ నవనిధి పట్టణం పక్కన ఉన్న అడవిలో కూడా వచ్చి చేరిందని తరతరాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో రాజ్యాలు, రాజులు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిపోయిన అడవిలో గుప్త నిధుల కోసం వేట మాత్రం ఆగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత గుప్త నిధుల కోసం ఆ అడవిలోకి వెళ్ళటాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా ఏదో ఒక ముఠ నిధి కోసం అడవిలోకి వెళ్తూ క్రూర మృగాలకి ఆహారం అవుతూ ఉండేది. సరిగ్గా 1949లో ఊర్లో జరిగిన ఒక సంఘటన బయట చాలా మంది స్వార్థపరుల్ని ఆకర్షించింది. ఎప్పుడూ లేని విధంగా ఊర్లో అతి భారీ వర్షం కురిసింది. వానకి మట్టి పై పొర పోయి కింద పొర పైకి వచ్చింది. అందులో చిన్న చిన్న బంగారపు పూసలు కనిపించాయి. ఆ బంగారపు పూసల శాంపిల్స్ ఒక ఆర్కియాలజిస్ట్ తీసుకుని వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఆ బంగారం కొన్ని వందల ఏళ్ల నాటిది అని తెలిసింది. దీంతో అందరికీ అర్థమైంది ఏంటంటే బంగారం ఉంది అడవిలో కాదు, ఊరి కిందని. ఆ ఆర్కియాలజిస్టే సురేష్ వాళ్ళ ఫాదర్ హరి, అంటే మన కథలో హీరో రవికి తాతయ్య. మొత్తం 50 ఇళ్ళు ఉన్న పల్లె. ఎన్నో ఏజెన్సీస్ అక్కడ బంగారం తవ్వటం కోసం ఊరిని ఖాళీ చేద్దాం అనుకున్నాయి, కానీ కుదరలేదు. ఒక 7 మెంబర్స్ ఉన్న NGO టీం ఆ ఊరికి ఉన్న థ్రెట్ గురించి తెలిసి వాళ్ళకి కనీస సదుపాయాలు అందించాలని అక్కడ క్యాంపు పెట్టారు. ఆ 7 మందిలోనే సురేష్ ఫాదర్ హరి, పద్మ వాళ్ళ ఫాదర్ ప్రసాద్ ఉన్నారు. ఇంకా మిగతా 5గురిలో 3 డాక్టర్స్, ఒక ఇంజనీర్, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. NGOతో మెడికల్ క్యాంప్, స్కూల్స్ నడిపిస్తున్నారు. అలాగే త్వరలో స్కూల్, హాస్పిటల్ వాళ్ళ సొంత ఖర్చుతో కట్టిస్తామని ఊర్లో వాళ్ళకి మాటిచ్చారు. వచ్చిన వాళ్ళని ఊర్లో వాళ్ళు పూర్తిగా నమ్మేశారు. ఈ టైంలో ప్రసాద్, సీత లవ్లో పడ్డారు. అంతా బాగుంది అనుకున్న టైంలో ఊర్లో వింత వింత సంఘటనలు జరగటం స్టార్ట్ అయింది. చిన్న పిల్లలు కనిపించకుండా పోయి బావిలో సవాలుగా కనిపించటం, వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఊరి బయట ఉన్న చెట్టుకి ఉరి వేసుకుని కనిపించటం, పొలానికి వెళ్ళిన మగవాళ్ళు తిరిగి రాకపోవటం, ఇలా వికృతంగా జరుగుతూ ఉండేవి. ఊరి మీద ఎవరో మరణ ప్రయోగం చేశారని ఊర్లో జనాలు అనుకోవటం మొదలుపెట్టారు. కానీ నిజానికి ఏం జరుగుతుందో సీతకే తెలుసు. తనతో ప్రసాద్, మా 7గురే ఇవన్నీ చేసి జనాల్ని ఊరి నుంచి పారిపోయేలా చేస్తామని చెప్పాడు. దీనివల్ల సీతకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బంగారం మీద తనకి కూడా ఎప్పటి నుంచో ఆశ ఉంది. ఇప్పుడు ప్రసాద్తో కలిసి తాను కోటీశ్వరాలు అయిపోవచ్చు అనుకుంది. కానీ ప్రసాద్ మామూలుడు కాదు. తనకి చెల్లే కాదు, అక్క కూడా కావాలి. ఇండైరెక్ట్గా ఎన్నోసార్లు లక్ష్మితో, ఈ పనుడితో ఏం సుఖంగా ఉంటావు, నాతో ఉంటే డబ్బులో మునిగి తేలొచ్చు అని ఆశ చూపించేవాడు. కానీ లక్ష్మి అతన్ని పట్టించుకోలేదు. జనాలు ఊరి నుంచి ప్రాణభయంతో మెల్లిగా టౌన్కి వెళ్తున్నారు. ఇంకో 20 ఇళ్ళే ఉన్నాయి. ఇక ఊరి మొత్తం 2 రోజుల్లో ఖాళీ అయిపోతుంది అనే టైంలో ప్రసాద్ సీత అనుకుని లక్ష్మితో, మర్చిపోవద్దు ఇద్దరు కవల పిల్లలు ఒకేలా ఉంటారు, సో
లక్ష్మిని సీత అనుకొని వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, వాటాలు ఎలా పంచుకోవాలి అనేది మొత్తం చెప్పేశాడు. నిజం తెలుసుకున్న లక్ష్మి వెంటనే నాన్న బుచ్చయ్య నాయుడికి చెప్పింది. అప్పటికప్పుడు ఈ విషయం ఊరు మొత్తం పాకింది. ఊరు జనాలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు 200 మంది కొడవళ్ళు, కత్తులతో ఆ 7 ఉండే ఇంటి మీద అటాక్ చేశారు. వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని తప్పించుకోవడానికి అడవిలోకి పారిపోయారు. రాత్రి వరకు అడవిలో వాళ్ళ కోసం వెతికిన ఊరి వాళ్ళు రాత్రి అవడంతో మళ్ళీ తెల్లవారుజామున తిరిగి వద్దామని ఒక 30 మందిని అక్కడే పెట్టి ఊరిలోకి తిరిగి వెళ్లారు. సీతకి కూడా అసలు నిజం తెలియదని, తన మీద ఎవరికి సందేహం రాలేదు. ఆ రోజు రాత్రి మిగిలిన 170 మంది ఊరి ప్రజలు మర్రి చెట్టు రచ్చబండ దగ్గర కూర్చొని కాగడాలు వెలిగించుకొని ఊరి నుంచి వెళ్ళిపోయిన ఊరి జనాల్ని తిరిగి ఎలా రప్పించాలి అనే విషయాల మీద మాట్లాడుకుంటున్నారు. భోజనాలు బుచ్చయ్య ఇంట్లోనే వండారు. ఎవరికీ తెలియకుండా ఊరిలో ఉన్న 170 మంది అన్నంలో మత్తుమందు, అడవిలో కాపలా కాస్తున్న 30 మంది అన్నంలో విషం కలిపింది సీత. జనాలందరూ మర్రి చెట్టు దగ్గరే అన్నం తిని అక్కడే స్పృహతపి పడిపోయారు. అప్పుడే ఆ 7 ఊర్లోకి వచ్చి జనాలందరి పీకల కోసి చంపేశారు. అడవిలో ఉన్న 30 మందికి అన్నం తీసుకెళ్లిన నరసయ్య తిరిగి వచ్చే లోపు సొంత అక్క నాన్నని చంపుతున్నా కూడా అలాగే చలనం లేకుండా చూస్తూ ఉండిపోయిన సీతను చూశాడు. భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్లాన్ ప్రకారం అప్పటికే నవనిధి పట్టణం ప్రజలంతా ఊరి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు అని న్యూస్ పేపర్లో న్యూస్లు రెడీగా ఉన్నాయి. చనిపోయిన అందరినీ కాల్చి బూడిద చేసి వాళ్ళ బూడిద కూడా ఎవరికి దొరకకుండా చేశారు. గవర్నమెంట్ దగ్గర ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో రోడ్డు వేయటానికి కాంట్రాక్ట్ తీసుకొని ఎవరికి తెలియకుండా ఈ రోడ్ వర్క్స్ పేరుతో నవనిధి పట్టణం వైపు గవర్నమెంట్ చూపు వెళ్లకుండా అక్కడే బంగారాన్ని తవ్వించేవాళ్ళు. కొన్నేళ్లకి అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువ అవడంతో 1959 అంటే రవి వాళ్ళ ఫాదర్ సురేష్కి 20 ఏళ్ల వయసులో మైనింగ్ ఆపేశారు. తనకి ఈ స్టోరీ అంతా అప్పటికే తెలుసు. ఈ సురేష్ కూడా మైనింగ్ పనులు చూసుకునేవాడు. ఇంకా వచ్చిన బంగారాన్ని అందరూ సమానంగా పంచుకొని లైఫ్లో సెటిల్ అయ్యారు. సురేష్ వాళ్ళ ఫాదర్ హరి, పద్మ వాళ్ళ ఫాదర్ ప్రసాద్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసి సురేష్ పద్మకి పెళ్లి చేసి వియంకులైపోయారు. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలే రవి, జ్యోతి. సురేష్కి పెళ్ళయ్యాక వాళ్ళ నాన్న హరి నవనిధి పట్టణం పక్కన రోడ్డు మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోయే ముందు హాస్పిటల్లో లక్ష్మి ఆత్మని హైవే మీద చూశానని, ఫ్యూచర్లో ప్రసాద్ నా మిగతా పార్ట్నర్స్ గోల్డ్ మైన్స్లో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి నీ మీద కూడా వస్తుందని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సురేష్ అప్పట్లో ఇది పెద్దగా పట్టించుకోలేదు. కానీ తన కొడుకు రవికి అదే ప్లేస్లో యాక్సిడెంట్ అవ్వటం, తన మావయ్య చనిపోవటం చూసి నమ్మక తప్పలేదు. రవికి యాక్సిడెంట్ అయిందని వచ్చిన కాల్ మాట్లాడింది రవి వాళ్ళ అమ్మ. అటువైపు మాట్లాడిన అమ్మాయి వాయిస్ తనకి యంగేజ్లో ఉన్నప్పుడు తన మదర్ వాయిస్లా అనిపించింది. కానీ వాళ్ళ అమ్మ అప్పుడు హాస్పిటల్ డెత్ బెడ్ మీద ఉంది. ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేస్తే ఆ కాల్లో మాట్లాడిన అమ్మాయి నరసయ్య ఉండే ఊరికి వెళ్ళమని చెప్పింది. అమ్మ నాన్న చనిపోయాక పద్మ నరసయ్య ఊరికి వెళ్ళి అక్కడ మొత్తం తెలుసుకుని నెల్లూరు వచ్చి తన కూతురికి ఈ విషయం చెప్పింది. అప్పటికే రవి బాడీలో ఉన్న లక్ష్మి మరియు ఊరి వాళ్ళ ఆత్మలు మిగిలిన 6గురిలో ప్రసాద్తో సహా ఇంకో 2 చంపేశాయి. కానీ ఇంకా 3 మిగిలే ఉన్నారు. ఈలోపు మిగతా 3 పార్ట్నర్స్ ఎలక్ట్ అయ్యారు. పద్మ, జ్యోతి బిహేవియర్లో సడన్ చేంజ్ అబ్జర్వ్ చేసిన సురేష్ వాళ్ళని ఫాలో అవడానికి 2 డిటెక్టివ్స్ని పెట్టి కొన్ని నెలల్లో వాళ్ళకి అసలు నిజం తెలిసిపోయిందని తెలుసుకున్నాడు. మిగిలిన 3లో ఒకరైన పొలిటికల్ లీడర్ శేషాద్రికి ఈ విషయం చెప్పాడు. శేషాద్రికి పిల్లలు లేరు. నీ కొడుకు, కూతురు, భార్యని చంపేస్తే నిన్ను నా ఆస్తికి, రాజకీయ భవిష్యత్తుకి వారసుడిగా ప్రకటిస్తా. పైగా పెళ్ళం పిల్లలు చనిపోతే సింపతి మీద గెలవచ్చు అని ఆశ చూపించాడు. పైగా నిజం బయటకు వస్తే సురేష్కి కూడా ప్రాబ్లమే. అప్పటి వరకు సంపాదించుకున్న పరువు, ప్రతిష్ట, డబ్బు అన్ని మంటల్లో కలిసిపోతాయని అన్ని విధాలుగా ఆలోచించి ముందు కూతురిని అతి దారుణంగా చంపేశాడు. భార్యని వెంటనే చంపేస్తే డౌట్ వస్తుందని తన బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే డ్రగ్స్ ఇచ్చి తనకి మతిపోయేలా చేశాడు. కొడుకుని చంపుదామని ఎన్ని విధాలుగా ట్రై చేసినా తన ఒంట్లో ఉన్న ఆత్మల వల్ల పని అవ్వలేదు. రవి ఒంట్లో ఉన్న ఆత్మలు శేషాద్రితో కలిపి మిగతా 3 పార్ట్నర్స్ని కూడా చంపేశాయి. ఇప్పుడు రవి కోమాల నుంచి బయటకు వచ్చాక సురేష్ చేసిన మొదటి పని తనలో ఇంకా ఆత్మలు ఉన్నాయో లేవో అని కన్ఫర్మ్ చేసుకోవటం. రవితో మాట్లాడాక అది కన్ఫర్మ్ అయింది. సురేష్ తన చెల్లిని చంపేశాడు అని రవికి తెలిస్తే తనని నాన్న అని కూడా చూడ్డం. రవి ఎంతైనా తన వారసుడు. అతన్ని చంపటం కంటే నిజం ఎప్పటికీ తెలియకుండా ఉండేలా చూసుకుందాం అనుకున్నాడు.
రవి 10 ఏళ్ళు కోమాలో ఉన్నాడు. నిజం తెలిసిన అమ్మకి మతిపోయింది. ఇంకా తాను ఈ చిక్కుముళ్ళు విప్పటం అసంభవం అనుకున్నాడు సురేష్. కానీ ఇంతవరకు అమ్మమ్మ, తాతయ్య, చెల్లి ఇలా ఎందుకు అయ్యారో మీరు ఎందుకు తెలుసుకోలేదు అని అడిగిన క్వశ్చన్ దగ్గర స్వామీజీ గురించి చెప్పి నోరు జారాడు సురేష్. నిజానికి స్వామీజీని పిలిపించింది రవి వాళ్ళ అమ్మ. అది కూడా తనకి ఫోన్లో లక్ష్మి చెప్తే లక్ష్మి, పద్మ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. జస్ట్ సురేష్ ఇచ్చిన స్వామీజీ క్లూతో రవి స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ నరసయ్య దగ్గరికి పంపించాడు. నరసయ్య మళ్ళీ రవి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాడు. అలా అమ్మ ద్వారానే రవికి నిజం తెలిసింది. కుటీరంలో రవి మదర్ తనకి ఈ స్టోరీ చెప్పింది. రవి స్టోరీ విన్న తర్వాత ఇక్కడి నుంచి మనం వేసే ప్రతి స్టెప్ ఈ కథకి క్లైమాక్స్ అవ్వాలి అన్నాడు. ఫోన్ తీసుకుని సురేష్ని రాత్రి నెల్లూరు బీచ్కి సెటిల్ చేసుకోవడానికి రమ్మన్నాడు. నైట్ సురేష్ బీచ్కి ఒక 10 మందితో వచ్చాడు. రవి మాత్రం తానొక్కడే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళాక తాను ఇచ్చిన బంపర్ ట్విస్ట్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన రోజే రవి చనిపోయాడు. నా పేరు రాజు, లక్ష్మి సీతకి అన్నయ్యని. లక్ష్మికి 10 సంవత్సరాలు, నాకు 12 సంవత్సరాల వయసులో ఇంట్లో చెప్పకుండా ఇద్దరం సైకిల్ మీద సినిమాకి వెళ్ళాం. సైకిల్ పంచర్ పడింది. పంచర్ వేయించుకొస్తాను అని వెళ్ళి నేను మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయాను. చనిపోయాక నా ఊరికి, నా వాళ్ళకి ఏమైందో నాకేమీ తెలియదు. అదే రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడిని. కొన్నేళ్లకి లక్ష్మి రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతూ కనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళాక తెలిసింది తాను కూడా చనిపోయి ఆత్మైందని. తాను నాకు కనిపించేది, తన మాటలు వినిపించేవి, కానీ నేను తనకి కనిపించేవాడిని కాదు, వినిపించేవాడిని కాదు. కొన్ని సంవత్సరాలు అలానే గడిచిపోయాయి. ఒకరోజు అసలు ఊహించిన విధంగా లక్ష్మి లిఫ్ట్ అడిగితే ఎవరో కారు ఆపారు. తాను కారెక్కింది. నేను తన వెనకే వెళ్ళి కారెక్కాను. ఆ కారులో ఉంది రవి. అచ్చం నాలానే ఉన్నాడు. తనకి లక్ష్మి కనిపిస్తుంది కానీ నేను కనిపించట్లేదు. వెళ్తూ ఉండగా కారుకి యాక్సిడెంట్ అయింది. ఇప్పటి వరకు నాకు ఏ మనిషి శరీరంలోకి వెళ్ళే శక్తి లేదు. కానీ ఆ రోజు నేను ప్రయత్నించకుండానే కొన ఊపిరితో ఉన్న రవి శరీరంలోకి ప్రవేశించాను. తన శరీరంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉండేవాడిని. కానీ మిగతా ఆత్మలతో మాట్లాడటానికి కానీ అవి చేసే పనులు ఆపటానికి కానీ నాకు శక్తి ఉండేది కాదు. అప్పుడే నాకు నా ఊరి గురించి అసలు నిజం తెలిసింది. కట్ చేస్తే పొద్దున్నే సురేష్ ఇంకో 10 మంది శవాలు సముద్రపు ఒడ్డున పడి ఉన్నాయి. కీర్తి, రవి పెళ్లి చేసుకుని అమ్మతో హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ రాజు పోయి ఎన్నేళ్లైనా ఇంకా తన ఆత్మ ఎటు వెళ్లకుండా భూమి మీద ఉండటానికి తన స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? తనని చూసుకోకుండా యాక్సిడెంట్ చేసింది స్వామీజీ కార్. రాజు తలరాత ప్రకారం అతను బ్రతికి ఉండుంటే నవనిధి పట్టణం కూడా బ్రతికి ఉండేది. అందుకే స్వామీజీ రాజుకి ఇంకో లైఫ్ ఇచ్చారు. కాదు, రాజు మళ్ళీ రవిలా పుట్టి రవి ప్రాణం పోయే సిచ్యువేషన్లో రాజు ఆత్మలా తనలోకి వచ్చాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇన్ కేసు మీకు ఈ ఫ్యామిలీ ట్రీలో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి బుచ్చయ్య నాయుడు. ఆయనే ఆ టైంలో ఉందన్నమాట. సో ఆయనకి 2 కూతురులు ఉంటారు. ఒకళ్ళు సీత, ఇంకొకళ్ళు లక్ష్మి అనమాట. లక్ష్మి వచ్చేసి నరసయ్యని పెళ్లి చేసుకునిద్ది. అండ్ సీత వచ్చేసి ప్రసాద్ని పెళ్లి చేసుకునిద్ది. ప్రసాద్ అంటే అక్కడ ఆర్కియాలజీ NGO టీం వచ్చింది కదా, దాంట్లో ఒక పర్సన్ అనమాట. సో ప్రసాద్, సీత పెళ్లి చేసుకుంటారు. సో వాళ్ళకి పుట్టిన అమ్మాయే పద్మ. అంటే మన హీరో రవి ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న అనమాట. సో ఈ పద్మ వాళ్ళ నాన్న వచ్చేసి ప్రసాద్, అండ్ పద్మ వచ్చేసి సురేష్ని పెళ్లి చేసుకునిద్ది కదా. సో సురేష్ వాళ్ళ నాన్న వచ్చేసి హరి అనమాట. సో ఈ హరి, ప్రసాద్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. అంటే ఆ NGO అని వచ్చారు కదా, సో ఆ టీంలో మెంబర్స్ అనమాట. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రసాద్, సీత వీళ్ళదే మెయిన్ అనమాట. సో సురేష్ వాళ్ళ నాన్న వచ్చేసి హరి, అండ్ పద్మ వాళ్ళ నాన్న వచ్చేసి ప్రసాద్, అంటే సీత వాళ్ళ హస్బెండ్. అండ్ పద్మకు పుట్టిన పర్సనే మన హీరో రవి అనమాట. సో అది ఫ్యామిలీ ట్రీ. సో అంటే కొంచెం మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చి ఉండిద్ది. సో ఇది మీకు తెలిస్తే అది క్లియర్ అయిపోయింది అనమాట ఈజీగా. సో దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కదా కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.